తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తగ్గిన జీఎస్టీ ద్వారా సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ జీఎస్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో ప్రజలు ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఏదైతే తెచ్చారో గతంలో మీ అందరికీ తెలుసు 5, 12, 18, 28% 4 స్లాబులు ఉండేవి. ఇప్పుడు 5%, 18% 2 స్లాబులకి కుదించడం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు ప్రజలు వినియోగించేటటువంటి ప్రతినిత్యం వినియోగించేటటువంటి వస్తువులు, అలాగే రైతులకి సంబంధించి వ్యవసాయానికి వారికి వాడుకునేటువంటి పనిముట్లు 5% తగ్గిస్తూ గతంలో 18%, 12% ఉన్నటువంటి ఆ యొక్క పన్ను స్లాబ్ని చాలా కీలకమైన నిర్ణయం. ట్రాక్టర్స్కి సంబంధించి గతంలో 28% ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వస్తు వినియోగం ఎప్పుడైతే పెరిగిందో ఆ వస్తు వినియోగం పెరిగినప్పుడు వస్తు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తు ఉత్పత్తి పెరిగినప్పుడు ఉద్యోగోపాధి అవకాశ కల్పనకి అవకాశం కలుగుతుంది. ఉదాహరణకి ఈ జీఎస్టీ ఏదైతే సంస్కరణ రాగానే మొదటి రోజు మారుతి కార్స్కి సంబంధించి ఒక్క సెగ్మెంట్ కారుల్లో, మొబైల్లో, ఆటోమొబైల్లో ఒక్క సెగ్మెంట్లో కారుల్లో 30,000 అమ్మకాలు జరగటం, 80,000కి పైగా వాటికి సంబంధించిన ఎంక్వైరీస్ రావటం. తద్వారా ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క కొనుగోలు పెరుగుతూ ఉందో ఆ వస్తువు ఉత్పత్తి పెరుగుతుంది. వస్తువు ఉత్పత్తి పెరిగినప్పుడు ఏదైతే ఇందాక చెప్పో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. నిత్యావసర వస్తువులకి సంబంధించి కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులకి సంబంధించి కావచ్చు, ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కావచ్చు, అలాగే వైద్య రంగానికి సంబంధించి కూడా ఏదైతే జీవన మరణానికి సంబంధించి కొట్టుమిట్టాడుతున్నటువంటి వైద్యం చేయించుకునేటటువంటి లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి సంబంధించి 0% పన్ను స్లాబ్లోకి తీసుకురావటం, అలాగే మిగతా స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మిగతా మెడిసిన్స్ కూడా 5%కి తీసుకురావటం. హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కీలకమైనటువంటిది. గతంలో 18% ఉన్నదాన్ని ఈరోజు 0%కి తీసుకురావటము. తద్వారా జీవిత బీమా, ప్రమాద బీమాకి సంబంధించి చాలా ఎక్కువ మంది కూడా రక్షణ కలిగే విధంగా బీమాలో కవర్ అయ్యేటటువంటి అవకాశం కల్పించడానికి ఊతం ఇవ్వటం చాలా ఒక మంచి నిర్ణయం. సంస్కరణ ఏదైతే తీసుకున్నారో దానికి కావాల్సినటువంటి ప్రజలకి అవగాహన, ఎక్కడైతే ఈ జీఎస్టీ అమలుకి సంబంధించి ఎక్కడైనా ఈ సంస్కరణ అమలుకి సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ 1915 ఇవ్వటం జరిగింది. అది కేంద్ర జీఎస్టీకి సంబంధించి, అలాగే రాష్ట్ర జీఎస్టీకి సంబంధించి కూడా జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఇక్కడ టోల్ నెంబర్ కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ని, అదేవిధంగా వర్తక వ్యాపార వాణిజ్య రంగానికి వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఇందులో సమన్వయపరిచి వినియోగదారుడికి ఈ మేలు అందాలి. కొన్ని సమాచారం కూడా వస్తుంది. కొన్ని చోట్ల వీటికి సంబంధించిన మేలు అందించే దానిలో కొంత కినుకు వహిస్తున్నటువంటి దుకాణాలు కూడా ఉన్నాయి అనేటటువంటిది కూడా దృష్టికి వచ్చింది. దాని మీద ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని అధికారులకి తోటి ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. అలాగే ఆడిటర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీళ్ళందరి యొక్క సహాయ సహకారం కూడా తీసుకొని మేము ఏదైతే ప్రజలకి ఈ సమాచారాన్ని చేరవేయటం, వినియోగదారుడికి లబ్ధి చేకూరాలి, అంతిమ ప్రయోజనము ప్రతిఫలము వినియోగదారుడికి అందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క జీఎస్టీ సంస్కరణ తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఒక శాసనసభలో ఇటువంటి మంచి కార్యక్రమానికి సంబంధించి అనుకూలమైనటువంటి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ఇవాళ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం దాదాపు రాష్ట్రంలో 65,000 కార్యక్రమాలు నెలపాటు జరిగేటటువంటి విధంగా వినియోగదారులకి అదేవిధంగా ప్రజలకి సమాచారం చేరే విధంగా కార్యాచరణ తీసుకొని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, వాటికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నదులు, వాగులు, వంకలు పోటెత్తాయి. కొన్ని చోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీటి మునిగాయి. ప్రధానంగా పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. విద్యుత్ శాఖపైన వర్షం తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో 100 ఎకరాల్లో వరి, అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా.
కొమరాడ మండలం దేవకోన పంచాయతీ ఇదండి. పచ్చి చూడండి ఏకం పడిపోయింది కదండి. ఏకం ఇలాగుండేది పడిపోయిందండి. పడిపోయిందండి పువ్వు ఏకం పువ్వు పుంజ మొత్తం రాలిపోయిందండి. ఇలాగుండేదండి చెట్టు ఇలా పడిపోయింది మొత్తం ఇదండి. పడిపోవడం వల్ల ఈ పువ్వు ఈ పుంజి కూడా ఏకం రాలిపోయిన పరిస్థితి ఉంది. సరిగ్గా పువ్వు పూసి మంచి మొగ్గు వచ్చి దిగుబడి 10 రోజుల్లోనే కదండి పత్తి వచ్చే పరిస్థితిలో మొత్తం నేలకూలి పడిపోయింది. ఇలాంటి సందర్భంలో పత్తి రైతులకి అంటే ఆదుకోవాలి. ఒక పత్తే కాదు, టమాటా, మొక్కజొన్న, అరటి, బొప్పాయి కూడా నిన్న గురువారం కురిచిన వర్షానికి మొత్తం మొత్తం ధ్వంసమైందండి. యుద్ధ ప్రాతిపదికన వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ రైతులు పోయిన నష్టాన్ని వెంటనే తెలుసుకొని నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న విధంగా ఇప్పటికే మొత్తం అండి ఎక్కడ పోతే అక్కడ మొత్తం పోయిందండి. చేతికి వచ్చిన తోట అండి అదండి ఉసూరు మనీ కొంచెం ఏడుతుండదండి ఇలా పడిపోయింది. కాబట్టి వెంటనే హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, యుద్ధ ప్రాతిపదికన వీఆర్ఓలు అందరూ కూడా కలిసి, రెవెన్యూ శాఖ అధికారులు అందరూ కలిసి సమన్వయంతో వెంటనే రైతులు పండించిన ఈ పంటలన్నీ కూడా గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయన్ని పోలీసులు నిర్బంధించారు. తాడిపత్రి పట్టణంలోని పొట్లూరు రహదారిలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మేరకు పోలీసులపై పెద్దారెడ్డి నిప్పులు చెరిగారు. తాను వివాహానికి వెళ్తానని పోలీసులకు లేఖ ద్వారా ముందస్తు సమాచారం ఇచ్చినా ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు. దీంతో చాలాసేపటి వరకు పోలీసులకు పెద్దారెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కొద్దిసేపటి తర్వాత చేసేదేమీ లేక ఆయన వివాహ కార్యక్రమానికి వెళ్లకుండానే తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు. వాళ్ళు నాకు చెప్పింది రావడంలే అన్నారు. దానికోసం చెప్పిన అదే మాట్లాడు సార్. మీకు ఆల్రెడీ మెయిల్ పెట్టినారంట. నమ్మకమే లేకుండా కాంట్రాక్ట్ మటన్లు తీసుకుంటారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జెడ్పీహెచ్ఎస్ ఆచంట వేమవరం పాఠశాల విద్యార్థులకు దసరా సెలవుల్లో 10 రోజుల పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంటర్న్షిప్ శిక్షణ ఇవ్వడం జరిగిందని హెడ్ మాస్టర్ అనసూరి సత్యనారాయణ, సీఎంఓ చంద్రశేఖరరావు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ సంజీవ్ కుమార్లు తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ వొకేషనల్ ట్రైనర్ వడ్లపాటి నాగభూషణం ఆటోమోటివ్ ట్రేడ్, మహేష్ ఆటో వర్క్స్ అండ్ వాటర్ సర్వీసింగ్ ఆటోమోటివ్ రిపేర్ షాప్, సుబ్బు మెకానిక్ షాపులలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. జెడ్పీహెచ్ఎస్ శివదేవుని చిక్కాల పాఠశాల విద్యార్థులకు వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంటర్న్షిప్ శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి హెడ్ మాస్టర్ పొట్లరాము, సీఎంఓ చంద్రశేఖరరావులు తెలియజేశారు. వొకేషనల్ ట్రైనర్ నత్తా చిరంజీవి, ఆటోమోటివ్ ట్రేడ్, హోండా షోరూం ఆటోమోటివ్ రిపేర్ షాప్, వెంకటేశ్వర సర్వీస్ మోటోలలో విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాం నిర్వహించినట్లు తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్తానే భారత్ ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ లో పాకిస్తాన్ కు చెందిన అమెరికా తయారీ F-16, చైనా తయారీ J-17 యుద్ద విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని ఏపీ సింగ్ తెలియజేశారు. ఈ ఆపరేషన్ లో భారత
విమానాలు ధ్వంసమయ్యాయంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. అది కేవలం పాకిస్తాన్ పౌరులను తప్పుదోవ పట్టించేందుకు పాక్ సైన్యం చేస్తున్న దుష్ప్రచారమని కొట్టిపారేశారు. Pakistan losses are concerned. I think it was very clear. It was clearly spelled out in the initial debriefs also that we have struck their a large number of their airfields and we've struck a large number of their installations. And what we have gathered from whatever int reports we have got is that because of our strikes, there have been radars at least 4 places, command and control centers at 2 places, runway of course damaged at 2 places, then 3 of their hangars in 3 different stations have been damaged, and in that hangar as well as on tarmac we have signs of one C-130 class of aircraft, one AEWC class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16 because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system which has been destroyed. And so these are the strikes that, the destruction that has taken place on ground by our strikes. And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike which I talked about, more than 300 kilometers, which happens to be either an AWNC or a SIGINT aircraft. Along with that, 5 fighters, that high-tech fighters of between F-16 and JF-17 class is what our system tells us. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పార్థసారథి. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా వైసీపీ కుట్రలు చేస్తుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే వైసీపీ కక్ష సాధిస్తుందని విమర్శ. మంత్రుల కమిటీ చేసే సిఫార్సులు కోర్టు పరిధిలో నిలబడవన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చట్టాలను సవరించి సోషల్ మీడియా గొంతు నొక్కాలనుకోవడం అవివేకమని వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్లో పాక్ యుద్ధ విమానాలను కూల్చివేశామన్న ఏపీ సింగ్. కాల్పులు విరమణ కోసం పాకిస్తానే తమను అభ్యర్థించిందని స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.